అయితే పరిశుద్ధ గ్రంథంలో 85 సార్లు స్తోత్రము అని ఉంటుంది. స్తోత్రం కాదండి, స్తోత్రము. స్తోత్రం అంటే సోగు కింద ఐత్వం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్తోత్రము అని పలికితే అది స్పష్టత, స్తోత్రము అని పలికితే స్పష్టత కాదు. స్తోత్రం 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 అంటే స్పష్టత లేదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా స్పష్టంగా ప్రార్థన చేయాలి. స్తోత్రము స్తోత్రము సోకు కింద ఐత్వం ఉంటుందండి. ఖచ్చితంగా ఒత్తి పలకాలి. ఇలా ఒత్తి పలికినప్పుడే ఆ స్తోత్రము దేవుని సన్నిధికి చేరుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా కానీ స్తోత్రము అని ఉంటుంది తప్ప స్తోత్రము అని ఉండదు. బాగా గమనించాలి. సోకు ఐత్వం ఖచ్చితంగా పలకాలి. అందుకే ఈ విధంగా పలుకుతేనే ఆ స్తోత్రము దేవునికి చెందుతుంది. నువ్వు స్తోత్రం స్తోత్రం అని ఎన్ని చేసినా గానీ అది దేవుని సన్నిధికి చేరదు. నీ మాటలో స్పష్టత ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం మాత్రమే పలకాలి. స్తోత్రం అంటే ఒత్తు స్తోత్రం అని ఇలా పలికినప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది.